ఇక్కడ ఉన్న రెడ్ షర్ట్ వేసుకున్న తమ్ముడు, ఇక్కడ ఉన్నటువంటి సుమన్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు నేను ఎన్నిసార్లు జైలుకు పోయాను, కానీ చెప్పుకోలే. ఎందుకో నేను ఎస్ఎస్డి సోల్జర్ని కాబట్టి, ధైర్యవంతుని కాబట్టి, ధీరుని కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆర్గనైజేషన్ పనిచేస్తున్నా కాబట్టి, అది నా బాధ్యత అనుకున్నా కాబట్టి భయపడలే. ఇందాక దిగంబరన్న ఏమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మెమోరాండం ఏంది? మన సమాజానికి ఎట్లా బతకాలా, ఎస్ఎస్డి సోల్జర్ అంటే ఎట్లా ఉండాలన్నది ప్రత్యక్షంగా మీకు నేను చూపించిన ప్రాక్టికల్గా. ఎవరికి భయపడనా? నా మీద దాడి జరిగిన తర్వాత కూడా నిరంతరం మళ్ళీ 4 నెలలు పనిచేసిన. ఇప్పుడు ఎందుకు బ్రేక్ తీసుకున్నా అనేటువంటి విషయం నాకు తెలుసు, దిగంబరన్నకు తెలుసు. నా మీద దాడి జరిగిన తర్వాత నా ఇంటికి 600 మంది వచ్చారు. బహిర్నరేశ్వరుల ఇంటికి ఎవరు పోలే, 600 మంది వచ్చారు మా ఇంటికి. బహిర్నరేశ్వరుల ఇంటికి ఎవరు పోలే. ఎవరు నా కోసం మొదటిసారి ఈ రాష్ట్రంలో వాయిస్ ఇచ్చింది? దిగంబర్ కామ్రే కదా. దట్ ఈస్ ఎస్ఎస్డి పవర్. ఎస్ఎస్డిలో ఉన్నవాడు ఈ సమాజాన్ని కాపాడతాడు.